ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. హాయ్ హలో నమస్తే. ఈ రోజుల్లో వెయిట్ గెయిన్ అనేది చాలా ఈజీగా జరిగిపోతూ ఉంటుంది. అతిగా తినేవారు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, కొంతమంది తినకపోయినా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. అయితే తింటూనే అంటే క్రేవింగ్స్ని ఆపుకోవాల్సిన అవసరం లేకుండానే లడ్డు తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్తున్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ హేమంత్ కుమార్ మనతో పాటు ఉన్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో అడిగి తీసుకున్నారు. నమస్కారం అండి. నమస్తే. ఏంటి సార్ వెయిట్ లాస్ అవ్వడానికి ఒక స్పెషల్ లడ్డు ఉందని అంటారు, ఏంటి ఆ డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు చాలా రకాలైన ప్రొసీజర్స్ ఫాలో అవుతూ ఉంటారనమాట. చాలా కష్టపడుతూ ఉంటారు డైట్ చేయడానికి, వర్కౌట్ చేయడానికి. సో ఈ డైట్ చేసే ప్లాన్లో ఏంటంటే, ఈ డైట్ చేసే కార్యక్రమంలో ఏంటంటే వాళ్ళకి క్రేవింగ్స్ వస్తాయి. అంటే తినాలనే ఆశ పుడుతుంది ఎవరికైనా కూడా. సో ఏ స్వీట్ అయినా చూస్తే స్వీట్ తినాలనిపిస్తుంది. కానీ డైట్లో ఏంటంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. స్వీట్ తినకూడదు, ఇది తినకూడదు అని చెప్పి. సో అందుకని చెప్పి స్వీట్ తింటూ కూడా వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అని చెప్పి నేను పేషెంట్స్కి చెప్తానమాట. సో క్రేవింగ్స్ అంటే తినాలనే కోరికని కూడా ఆపుకోవాల్సిన అవసరం లేకుండానే సో తింటూ కూడా తగ్గడం ఎలాగా అని. సో తింటూ కూడా ఎలా తగ్గాలి అంటే కొన్ని సీడ్స్ కానీ, కొన్ని డ్రై ఫ్రూట్స్ కానీ ఉంటాయి. సో మనం తిన్నా కూడా దాని నుంచి వచ్చే న్యూట్రియంట్స్ కానీ అవన్నీ బాడీకి యూజ్ అవుతాయి. అట్ ది సేమ్ టైం వాటి వల్ల వెయిట్ లాస్ అవుతాము, ఎలాంటి వెయిట్ గెయిన్ ఉండదు. మీరు చేసే డైట్ ప్లాన్కి దేనికి కూడా ఎలాంటి అడ్డుకట్ట ఉండదు అనమాట. సో అడ్డు లేకుండానే స్వీట్ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో ఏమేమి తీసుకుంటాము, ఎలా తీసుకుంటాం అనేది నేను క్లియర్గా డీటెయిల్గా కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ ఏం వాడతామో నేను మీకు చూపించేస్తాను ఫస్టే. సో ఇంగ్రీడియంట్స్ చూసి అవి ఎందుకు పనికొస్తాయి, ఎలా చేయాలనేది క్లియర్గా చెప్తాను మీకు. ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు పువ్వులు ఉంటాయి, వాటి విత్తనాలు. ఇవి వచ్చి వాటర్మిలన్ సీడ్స్ అండి. వాటర్మిలన్స్ పుచ్చకాయ సీడ్స్ ఉంటాయి తెలుసు కదా, పుచ్చకాయ సీడ్స్. ఇవి వచ్చేసి పంప్కిన్, గుమ్మడి గింజలు. ఓకేనా. ఇవి తెల్ల నువ్వులు అండి. తెల్ల నువ్వు పప్పే తీసుకోండి. సో వేయించిన నువ్వులు కాకుండా తెల్ల నువ్వులు తీసుకోండి. ఇవి వచ్చి పిస్తా పప్పు, పిస్తా అండ్ బాదం. ఈ రెండు డ్రై ఫ్రూట్స్ అందరికీ తెలిసినవి, పిస్తా అండ్ బాదం. ఇవి వచ్చి ఇలాచీ. ఇలాచీ ఎందుకు యూస్ అవుతుంది, ఇవన్నీ ఎందుకు యూస్ అవుతుంది అనేది నేను చెప్తాను. సో ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రం మీరు రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏం తీసుకోవాలంటే, మనం ఫస్ట్ ప్యాన్ తీసేసుకోవాలండి. ప్యాన్ తీసుకొని మామూలుగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ బాదం వేసుకోవాలి. ఫస్టే బాదం హీట్ చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమే పెట్టుకోండి. బాదం కొంచెం ఎక్కువ హీట్ అవ్వాల్సి ఉంటుంది. కొంచెం ఒక 2 to 3 minutes బాదం వేగే వరకు ఆగాలి. కొంచెం బ్రౌన్ అయితే చాలండి. అంటే ఆల్రెడీ బాదం బ్రౌన్గానే ఉంటాయి కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వేగినట్టు తెలిస్తే చాలు. బాదం ఒక్కటే ముందు హీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి రోస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఆల్మండ్స్ రోస్ట్ అయిన తర్వాత మీరు మిగతావన్నీ తీసేసుకోవచ్చండి. ఇదిగోండి పంప్కిన్ సీడ్స్ తీసుకుంటున్నాను. పంప్కిన్ సీడ్స్ తర్వాత ఇదిగోండి వాటర్మిలన్ సీడ్స్. ఏవైతే పుచ్చకాయ సీడ్స్ ఉన్నాయి కదా, పుచ్చకాయ గింజలు తీసుకుంటాం. పుచ్చకాయ గింజలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి వచ్చి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటాం. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఈ పంప్కిన్ సీడ్స్ అనేవి ఏంటంటే కొంచెం ఉబ్బుతాయి, కొంచెం లైట్గా ఉబ్బుతాయి అన్నమాట. ఉబ్బే వరకు మనం ఫ్రై చేసుకోవాలి వీటిని. సో ఫ్రై చేసుకుంటే అందులో ఉండే పచ్చిదనం అంతా పోతుందన్నమాట. సో మనం లడ్డు అవ్వడానికి కూడా ఈజీ అవుతుంది, లడ్డు చేసుకోవడానికి కూడా. సో మీకు ఇండికేషన్ సరిగ్గా ఫ్రై అయ్యని తెలుసుకోవడానికి ఏంటంటే ఉబ్బుతాయి సీడ్స్ అన్నీ కూడా. సీడ్స్ ఉబ్బే వరకు వెయిట్ చేయాలి. సో ఈ బాదం, ఈ డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా తీసుకున్నాం కదా, ఈ బాదం పిస్తా ఎందుకు తీసుకున్నాం, సీడ్స్ ఎందుకు తీసుకున్నాం అని చెప్పి కొంతమందికి డౌట్ ఉండొచ్చు. సో సీడ్స్ ఎందుకు తీసుకున్నామంటే, సీడ్స్ వల్ల వెయిట్ లాస్ ఎలా అవుతామంటే, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది సీడ్స్లో, మనకి రిచ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది. సో అవి ఏంటంటే ఆకలిని తగ్గించి మనకి పొట్ట ఫుల్ అయిన ఫీలింగ్ని ఇస్తాయి అన్నమాట. సో చాలా తక్కువ న్యూట్రియంట్స్ తోటి, అంటే తక్కువ తినడంతో ఎక్కువ హంగ్రీ తగ్గిపోతుంది అనమాట, అంటే ఆకలి తగ్గిపోతుంది. సో ఫుల్ అయిన ఫీలింగ్ ఉంటుంది. తర్వాత ఫైబర్ రిచ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఫైబర్ రిచ్గా ఉందో మనకి ఫుడ్లో, ఫైబర్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉన్నాయో, దానివల్ల మనకి గట్ హెల్త్ బాగుంటుంది. అంటే కడుపులో
జీర్ణాశయం ఉంటుంది కదా, దాని ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఎప్పుడైతే గట్ హెల్త్ బాగుందో మంచిగా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అనమాట. తర్వాత ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ సీడ్స్ అన్నిట్లో కూడా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. మన హెల్దీ ఫ్యాట్స్ అంటే ఆల్రెడీ డైట్ చేసే వాళ్ళు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవి టాబ్లెట్స్ ద్వారా తీసుకుంటారు. కానీ ఇందులో ఏంటంటే మనకి న్యాచురల్గానే దొరికే ఒమేగా 3 అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఒమేగా 3 ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా న్యాచురల్గా మంచి హెల్దీ ఫ్యాట్ని బాడీకి ఇస్తాయి అన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు హీట్ అయ్యాయి కదా, ఇలా హీట్ అయిన తర్వాత లాస్ట్లో మనం పిస్తా యాడ్ చేసుకోవాలి. అన్ని క్వాంటిటీ ఎంత అంటే ఒక్కొక్క కప్ తీసుకుంటే సరిపోతుందండి. సో అంటే ఒక్కొక్క కప్ ఇన్ ద సెన్స్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఫర్ సపోజ్ బాదం ఒక కప్ తీసుకున్నారు 100 గ్రామ్స్ అనుకోండి, మిగతావన్నీ కూడా సేమ్ క్వాంటిటీస్ తీసుకుంటే సరిపోతుంది. సేమ్ ఈక్వల్ క్వాంటిటీ సరిపోతుంది. అండ్ బాదం అండ్ పిస్తా యాడ్ చేసాం కదా, బాదం అండ్ పిస్తాలో ఏముంటుందంటే బాదం అండ్ పిస్తాలో మెగ్నీషియం అండ్ విటమిన్ ఈ ఉంటుంది. సో మెగ్నీషియం అండ్ విటమిన్ ఈ ఏంటంటే బాడీ మెటబాలిజంని ప్రమోట్ చేస్తుంది. మెటబాలిజం అంటే త్వరగా ఏం తిన్నా కూడా డైజెస్ట్ అయిపోయి మెటబాలిజం అయ్యేలా యూజ్ అవుతుంది. సో దానికోసం బాదం పిస్తా తీసుకుంటాం. అండ్ అందులో కూడా ప్రోటీన్, ఫైబర్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి స్టేబుల్ బ్లడ్ షుగర్ మెయింటైన్ అవుతుంది. సో డైట్ చేసే వాళ్ళకి ఏంటంటే త్వరగా నీరసం అయిపోతారు ఏం తినకపోవడం వల్ల. సో ఏం తినకపోవడం వల్ల నీరసం అయిపోవడం అంటే బ్లడ్ షుగర్స్ తగ్గిపోతాయి, బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. సో ఆ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి బాదం అండ్ పిస్తా యూజ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా హోల్సమ్ డైట్ అనమాట. ఇవి తీసుకుంటే కనుక సరిపోతుంది. మీరు ఎలాంటి విటమిన్ క్యాప్సిల్స్ కానీ లేకపోతే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ విటమిన్ డి క్యాప్సిల్స్ కానీ ఇవన్నీ వాడతారు డైట్ చేసేవాళ్ళు. సో ఇవి వాడక్కర్ లేకుండా మనకి ఫుడ్లోనే ఇవన్నీ దొరికేస్తాయి ఈ లడ్డూలో. సో ఈ ఒక్క లడ్డు తీసుకుంటే మొత్తం పోషక విలువలన్నీ డైట్ చేసి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి తగ్గ పోషక విలువలన్నీ కూడా ఈ లడ్డూలో దొరుకుతాయి మనకి. సో లడ్డు తింటూ స్వీట్ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో చూసారు ఇవన్నీ కూడా ఉబ్బాయి, కొంచెం పట్ మన సౌండ్ వస్తుంది కదా. సో ఇవన్నీ బాగా రోస్ట్ అయిపోయాయి అనమాట. మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకుని కొంచెం మీకు హీట్ తగ్గుతోంది అన్నప్పుడు నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ తెల్ల నువ్వులే యూజ్ చేయడానికి కారణం ఏంటి? ఇదిగోండి, తెల్ల నువ్వులే ఎందుకు యూజ్ చేస్తామంటే తెల్ల నువ్వుల్లోనే కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది. సో ఇది మనకి న్యాచురల్ ఆయిల్ కాబట్టి మనం నువ్వులు కాకుండా ఇంకేమైనా ఆయిల్స్ తీసుకుంటే ఆయిల్ మనం వాడకూడదు ఫ్యాట్ లాస్ అవ్వాలంటే. సో తెల్ల నువ్వుల్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మనకి లడ్డు తయారవ్వడానికి కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే తెల్ల నువ్వుల్లో ఉండే ఆయిల్ కంటెంట్ కూడా బాడీకి చాలా మంచిది, గట్ హెల్త్ని బాగా ప్రమోట్ చేస్తుంది. తర్వాత న్యూట్రిషియస్గా కూడా ఉంటుంది కాబట్టి తెల్ల నువ్వులు తీసుకుంటాం. సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఆ ఇంగ్రీడియంట్స్ అయిన హీట్ మీద ఈ నువ్వులు కనుక హీట్ చేసుకుంటే సరిపోతుంది. దానికి సపరేట్గా హీట్ అనేది అక్కర్లేదండి. సో కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా చల్లారింది కదండి, చల్లార్చుకున్న తర్వాత మనం జార్లోకి తీసేసుకోవాలి, ఎందుకంటే ఇది పౌడర్ చేసుకోవాలి మొత్తం. మిక్సీ జార్లోకి తీసుకొని ఇది పూర్తిగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ తర్వాత దీనికి స్వీట్నింగ్ ఎలా వస్తుంది, తీపి ఎలా వస్తుంది అని మీకు డౌట్ ఉండొచ్చు. సో తీపి కోసం అని చెప్పి మనం స్టివియా పౌడర్ యూస్ చేసుకుంటాం. స్టివియా అంటే మనకి ప్లాంట్ బేస్డ్ షుగర్ అనమాట, ఎలాంటి రిఫైన్డ్ షుగర్ కాదు. అండ్ ఇది చాలా తక్కువ అమౌంట్లో, చాలా తక్కువ మోతాదులో తీసుకుంటేనే మనకు కావాల్సిన తీపి అనేది వచ్చేస్తుంది. కొంతమంది ఖర్జూరం తీసుకోవాలి అనుకుంటే కనుక ఖర్జూరం మనకి షుగర్ పేషెంట్స్ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఎక్కువ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి. ఖర్జూరం కంటే కూడా, బెల్లం కంటే కూడా ఈ స్టివియా పౌడర్ అనేది తీసుకుంటే చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. అండ్ దీనివల్ల బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. డైట్ చేసే వాళ్ళకు కూడా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా పనిచేస్తుంది. రిఫైన్డ్ షుగర్స్, బెల్లం ఇవన్నీ ఏంటంటే వెయిట్ లాస్ని ప్రమోట్ చేయవు. వెయిట్ లాస్ కోసం కనుక మనం స్టివియా పౌడర్ తీసుకుంటాం. స్టివియా పౌడర్ చాలా తక్కువ అమౌంట్లో తీసుకుంటే సరిపోతుంది. ఎంత అమౌంట్ తీసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇదైతే గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుందండి మనం. ఇప్పుడు మనకి ఇది పూర్తిగా కూడా పౌడర్ అయిపోయి ఉంటుంది చూడండి. ఇలా పౌడర్ అయ్యే వరకు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. లడ్డు చేసుకోవడానికి లడ్డు పౌడర్ రెడీ అయిపోయింది, లడ్డు రెడీ అవ్వాలి మనకి. మనం మొత్తం డ్రై ఫ్రూట్స్ కానీ ఈ సీడ్స్ ఉన్నాయి కదా, ఈ పౌడర్ తీసేసుకోవాలి ప్లేట్లోకి గ్రైండ్ అవ్వగానే. ఇది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, అంటే వీక్లీ వన్స్ అలా చేసుకోవచ్చు, లేదంటే నెలకు ఒకసారి చేసుకోవచ్చు అండి. లడ్డూస్ నెలంతా కూడా నిల్వ ఉంటాయి, ఎందుకంటే మనం ఇందులో పాడైపోయి ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి. సో ఇందులో మనం స్టివియా పౌడర్ ఎంత యూజ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తా చూడండి. స్టివియా పౌడర్ అనేది ఎక్కువైతే మీకు మళ్ళీ టేస్ట్ పోతుంది, చేదు అనేది వస్తుంది. సో ఇంత మనం తీసుకున్నాం కాబట్టి ఈ పౌడర్కి 1/4 అంటే పావు టేబుల్ స్పూన్ మాత్రమే స్టివియా పౌడర్ తీసుకోవాలి. సో ఇంత కొంచెం స్టివియా పౌడర్ తీపి వస్తుందా లేదా అని డౌట్ ఉండొచ్చు, ఖచ్చితంగా మంచి స్వీట్నెస్సే వస్తుంది. స్టివియా పౌడర్ ఎంత తక్కువ తీసుకుంటే అంత తీయగా అనిపిస్తుంది. అండ్ డయాబెటిక్ వాళ్ళు కూడా స్టివియా పౌడర్ తీసుకోవచ్చండి, ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు. మీరు షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ అవి వాడుతూ ఉంటారు కదా, ఆ షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ కంటే కూడా ఇది చాలా మంచిది, ప్లాంట్ బేస్డ్ కాబట్టి.
సో తీసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటారు. ఇప్పుడు మనం స్టివియా పౌడర్ కలుపుకున్నాం, మొత్తం రెడీ అయిపోయింది కదండి. దీంట్లో కొంచెం మన లడ్డు ప్రిపేర్ అవ్వడం కోసం కావాల్సినంత నెయ్యి, అంటే ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటామండి. నెయ్యి ఫ్యాటా కాదా అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. సో నెయ్యి ఎలాంటి ఫ్యాటే, కానీ అందులో ఎలాంటి లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఉండదండి. సో మొత్తం హై డెన్సిటీ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి అది గుడ్ కొలెస్ట్రాల్ కిందకే లెక్క వస్తుంది. కాబట్టి నెయ్యి తిన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మిగతావి ఏవి కూడా తినకూడదు. చీజ్, బటర్, మిగతా డైరీ ప్రోడక్ట్స్ ఏవి కూడా తినకూడదు. నెయ్యి డైలీ తీసుకోమని చెప్తూ నెయ్యి డైలీ తీసుకుంటే ఇంకా మంచిదండి, చాలా మంచిది. సో ఇలా మనకి లడ్డు కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం నెయ్యి వేసి కలిపేసుకున్నాం కదా, ఇలా లడ్డు చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా మీరు ఈ సైజులో లడ్డూలు చేసుకోవచ్చండి. ఇంకా పెద్ద పెద్దగా చేసేసుకుంటే కనుక అది మళ్ళీ మీకు టమ్మీ ఫుల్ అయిపోతుంది. అంటే కడుపులో ఇంకా ఎక్కువ ఫుల్ అయిపోయిన ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఇందులో వాడినవన్నీ కూడా ఎక్కువ ఫైబర్ రిచ్ ఫుడ్స్ కాబట్టి మీరు చిన్న చిన్న లడ్డూలు తీసుకుంటే ఒక లడ్డు తినేసరికి మీకు పొట్ట ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో దట్ మళ్ళీ మీకు ఆకలి వేయదు అండ్ కొన్ని అవర్స్ వరకు మీకు ఎనర్జీ కూడా ఉంటుంది. చెప్పాను కదా ఇందాక, అందులో మనకి అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బాగా మెయింటైన్ అవుతాయి. సో కాబట్టి మీరు మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, రోజుకల్లా 3 లడ్డూస్ కన్జ్యూమ్ చేయొచ్చు. మంచిగా వెయిట్ లాస్ అవుతారు అండ్ అట్ ద సేమ్ టైమ్స్ క్రేవింగ్స్ కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా స్వీట్ కూడా తింటున్నాను అనే సాటిస్ఫాక్షన్తో మీరు తినొచ్చు. లడ్డు అసలు టేస్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఇందులో మంచి ఇంగ్రీడియంట్స్ వాడాం కాబట్టి. ఒకసారి మీరు ఎలా ఉంటుందో కూడా టేస్ట్ చేయొచ్చు. లడ్డు తీసుకుని టేస్ట్ చేయండి. అదే అందుకని క్రేవింగ్స్ని కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా సో స్వీట్ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు, అదనమాట. సో స్వీట్తో పాటు వెయిట్ లాస్ ఎలా అవుతారని అందరికీ డౌట్ ఉంటుంది కదా. సో ఎలాంటి డౌట్ అక్కర్లేదు, స్వీట్ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పి ఈరోజు ఒక లడ్డూని మనకి ప్రిపేర్ చేసి స్వయంగా చాలా శ్రమతో కూడుకుంది, ఆయనే స్వయంగా ప్రిపేర్ చేసి మనకు చూపించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.